విజయవాడ నగరంలో ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య అని, డ్రైనేజీ సమస్యను సరైన ప్రణాళికతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. దీనికి అవసరమైన నిధులను సమీకరించడం జరుగుతుందని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నుంచి నిధులను సేకరిస్తామని, నగరాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్ ఆర్టీసీ కాలనీ పార్క్ ఏరియాలో 2వ డివిజన్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి మాచవరం డౌన్ వరకు మరియు బెత్లెహేం నగర్ ఏరియాలో డ్రైనేజీ సమస్యలపై వీఎంసీ అధికారులతో కలిసి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలపై వీఎంసీ అధికారులతో కలిసి పర్యటించడం జరిగిందని, కేంద్రం నుంచి వచ్చే నిధులతో ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. డ్రైనేజీ సమస్యలకు చెక్ పెట్టే విధంగా సరైన ప్రణాళికతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో చిన్నపాటి వర్షాలకు కూడా రోడ్లపై నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండేదని, వాటిని మెరుగుపరుచుకుంటూ నూతన రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంటిలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక వర్షపు నీటిలోనే నడిచే పరిస్థితి ఉందని, అలాంటి సమస్యలకు కూడా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తున్నామన్నారు. దీనికి అవసరమైన నిధులను సమీకరించడం జరుగుతుందని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నుంచి నిధులను సేకరిస్తామని, నగరాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2వ డివిజన్లో మాచవరం డౌన్ కానివ్వండి, బెత్లెహేం నగర్ కానివ్వండి, కొండ ప్రాంతం మీద వర్షం పడగానే వచ్చే నీళ్లతో మనుషులు మునిగిపోయేంత నీళ్లు 1 గంట 2 గంటల పాటు ఇబ్బంది పడుతున్న సందర్భంలో దీనికి శాశ్వతమైన పరిష్కారం కోసం ఈ రోజున ఉదయాన్నే కార్యక్రమం పెట్టుకుని సిఈ గారిని, ఈ గారిని, ఏఈలు, డిఈలు అందరూ కూడా రావడం జరిగింది. ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఉపయోగించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా పూర్తిగా అవగాహన వచ్చింది. దాన్ని ఇమ్మీడియట్గా తక్షణమే దాని ఎస్టిమేషన్లు, లెవెల్స్ ఇవన్నీ కూడా తీసుకుని కొన్ని రోజుల్లోనే ఈ వర్క్ను ప్రారంభించేటట్టు చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని లక్షల రూపాయల నిధులు కావాలన్నా కూడా సమీకరించుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం సుమారు పెద్ద అమౌంట్ని ఇవ్వటం జరిగింది. దానిలో ఇది కానివ్వండి, పుల్లేటి గట్ట కానివ్వండి, ఈ యొక్క డ్రైన్లు అన్నీ కూడా సమగ్రంగా పూర్తి చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేను చూశాను. మొన్న వర్షాల రోజుల్లో రోడ్డు నాశపట్టిన పరిస్థితి. ఇప్పటికీ కొందరు ఇళ్ల ముందు నీళ్లు శాశ్వతంగా నిలవండి వాళ్ళు బయటికి రావడానికి రాళ్ళు వేసుకున్న రాళ్ల మీద కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి అందరినీ కూడా ఒక చక్కటి పడిన వర్షపు నీళ్ళు చుక్క వెళ్ళిపోవటానికి డ్రైన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయడానికి అధికారులు కూడా చూశారు. 2-3 రోజులు ఎస్టిమేషన్ వేసి దాన్ని కమిషనర్ గారి దగ్గర చర్చించి దానికి ఒక రూపం, దానికి పరిష్కారం కనుక్కోవడం జరుగుద్దని తెలియజేస్తుంది. ఇక్కడ నిధులు అవసరమైతే కార్పొరేషన్ నిధులు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ, లేదా అవసరమైతే చంద్రబాబు గారు ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తున్నాం. విజయవాడ పటమటి ఏరియాలో ఫన్ టైమ్స్ అనేది ఒక ల్యాండ్ మార్క్. దాని పక్కన 80 ఫీట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డుని కాలనీకే తలమానికంగా ఉండేటట్టు ఒక నీట్గా తయారు చేయాలనేది ఇక్కడ వీళ్ళందరి కోరిక. దానికి సంబంధించి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 80 ఫీట్ రోడ్డును కనుక పర్ఫెక్ట్గా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తే కాలనీకి కూడా ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ వస్తుందని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు. దాని మీద అధికారులు కూడా రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేయడానికి ఈ రోజున కూర్చోవడం జరిగింది. ముందుగా 80 ఫీట్ రోడ్డు, వాకింగ్ ట్రాక్ ఎన్నిగా అంటున్నారు, కానీ దాంట్లో సాధ్యాసాధ్యాలు మరొకసారి చర్చించుకుని ముందుగా డ్రైన్ నిర్మాణం 2 వైపులా కూడా డ్రైన్ ఓపెన్ కావాలా, ఎండ్ టు ఎండ్ డ్రైన్ టు డ్రైన్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ రెండింటి మీద వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ముందుగా ఈ ప్లాను ఏదైతే డ్రైన్లు 2 వైపులా డ్రైన్ ఓపెన్ చేసి
డ్రైన్ నుంచి డ్రైన్కి రోడ్డు ఫ్లేవర్స్ వేయటమా ఇవన్నీ కూడా చూసి చేయటానికి నిర్ణయం తీసుకొని దానికోసం ఇవాళ కాలనీ వాసులంతా కూర్చొని మాట్లాడటం జరిగింది. మీరు చెప్పండి. ఈరోజు 2వ డివిజన్లోకి విజయవాడ తూర్పు నియోజకవర్గమైన ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి పురాతనమైన 2 సమస్యల్ని మార్చవరం డౌన్ ఏరియాలో అలాగే బెత్లెహేమ్ నగర్ ఏరియాలో గౌరవ అధికారులను కూడా తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాన పడినా కూడా వాటర్ రాకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని అధికారులకు చెప్పి అట్లాగే ఎస్టిమేషన్ లేపించి తొందరలో ఈ యొక్క కార్యక్రమం పనులు కూడా బిగిన్ అవుతాయండి. ఇలాంటి కొన్ని బ్లాక్ స్పాట్ లాగా ఒక 2 చాలా ఇంపార్టెంట్ పనులనండి ఎంతోమంది ప్రజలు ఎదుర్కొంటున్నాయి. ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం వారు ఎవరు పట్టించుకోలేదు. అటువంటి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన గారు వెంటనే స్పందించి ఇమీడియట్లీగా మేము చెప్పి కూడా 1 నెల అవుతుందండి. ఈలోపు అధికారులను కూడా సమయత్తం చేసి అందరినీ తీసుకొచ్చి ఆ యొక్క ఎస్టిమేషన్ లేపించి ముందుకి నడిపించే విధంగా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాకి మాకు ఎమ్మెల్యే గారు ఎంతో సహకరిస్తున్నారు. అట్లాగే 2వ డివిజన్లో ఉన్నటువంటి చిన్నటువంటి రోడ్లు కానివ్వండి వాటన్నిటికి కూడా ఎస్టిమేట్ వేయడం జరుగుతుందండి.